అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ నామినేషన్ వేశారు. అమలాపురంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 3 పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఉమ్మడిగా భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ మాట్లాడుతూ తాను చేస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థి అయిన తనను గెలిపిస్తామని చెబుతున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మాటపై నిలబడలేదని విమర్శించారు. మాయమాటలు చెప్పి మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ మాథుర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి చేయలేకపోయారన్నారు. ఈ రోజున నా నామినేషన్ కి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు నా నామినేషన్ ఫైలింగ్ మీరందరూ ఒక పండగల నన్ను వెంకన్నబాబు గుడి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నాకు ఒక పండగల నన్ను ఒక ర్యాలీలో తీసుకెళ్ళడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజలు కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఏ విధంగా ఆదరిస్తున్నారో నేను ఆనాడే గత ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా. ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఏ విధంగా ఉమ్మడి అభ్యర్థులకే మేము సహకరిస్తాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఏ ఒక్క మాట మీద కూడా నిలబడలేదు.